ఇది గైస్ ఇన్నోవేషన్ టెక్నాలజీస్. ఇది నేను సెకండ్ టైం రావడం. అండ్ హాయ్ గైస్. సో నేను వచ్చేసి ఆఫ్లైన్ అసిస్టెంట్కి వచ్చాను హైదరాబాద్కి. సో ఇన్నోవేషన్ టెక్నాలజీస్ సెంటర్కి. సో ఈ వీడియో తర్వాత నేను మొత్తం చెప్తాను ఏ టాపిక్స్ అది కాదని. హాయ్ గైస్. సో రీసెంట్గా నేను వచ్చేసి నెక్స్ట్ వేవ్ ఆఫ్లైన్ అసెస్మెంట్ అని అటెండ్ అయ్యాను. సో దాని యొక్క ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకుంటాను. అంటే ఎగ్జామ్ ఎలా జరిగింది, ప్యాటర్న్ ఎలా ఉంది, సో డీటెయిల్గా చెప్తాను. సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఇన్నోవేషన్ టెక్నాలజీ సెంటర్లో జరిగింది. సో మోస్ట్లీ నెక్స్ట్ వేవ్ ఎగ్జామ్స్ అన్నీ ఈ సెంటర్లోనే జరుగుతాయి. సో ఇది వచ్చేసి రీసెంట్గా సో సండే జరిగింది, అంటే 25th ఫిబ్రవరి. సో తర్వాత వచ్చేసి ఇందులో ఎగ్జామ్కి వస్తే 2 పేపర్స్ ఉన్నాయి. సో పేపర్ 1లో వచ్చేసి ఎంసీక్యూస్ అండ్ కోడింగ్. పేపర్ 2లో వచ్చేసి రియాక్ట్ సంబంధించి ప్రాజెక్ట్. సో ఫస్ట్ పేపర్ 1 గురించి వస్తే, సో ఇందులో 5 సెక్షన్స్ ఉన్నాయి. సో మొత్తం 5 సెక్షన్లో ఫస్ట్ యాప్టిట్యూడ్. సో యాప్టిట్యూడ్లో 30 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ సెకండ్ వచ్చేసి వచ్చేసి వర్బల్ ఎబిలిటీ. సో ఇందులో వచ్చేసి 20 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఎంసీక్యూస్ మాత్రం 2 సెక్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈచ్ సెక్షన్ 30 క్వశ్చన్స్. సో తర్వాత వచ్చేసి కోడింగ్, పైథాన్ కోడింగ్. సో 3 క్వశ్చన్స్ ఇచ్చారు. వాటిలో 2 క్వశ్చన్స్ ఈజీ అండ్ 1 క్వశ్చన్స్ వచ్చేసి మీడియం. సో ఎస్క్యూఎల్ వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో మోస్ట్లీ అవన్నీ ఈజీగానే ఉంటాయి. సో నేను కష్టంగా ఫీల్ అయింది ఓన్లీ యాప్టిట్యూడ్ అండ్ పైథాన్ 2 క్వశ్చన్స్. సో మిగతావన్నీ ఈజీగానే ఉన్నాయి. సో పేపర్ 2కి వస్తే, పేపర్ 2 యాక్చువల్గా ఆఫ్టర్నూన్ జరగాలి, కానీ వచ్చేసి అది హోమ్ అసైన్మెంట్ మాది ఇచ్చారు. అంటే 27లో కంప్లీట్ చేయమని ఇచ్చారు. సో ఇంటి దగ్గర నుంచి. సో అది కూడా కంప్లీట్ చేశాను, సబ్మిట్ కూడా చేశాను. దాని యొక్క ప్రాజెక్టు అనేది చూపిస్తాను మీకు. ఇది గైస్. నాకు వచ్చేసి అసైన్మెంట్ వచ్చేసి ఒక మ్యాచింగ్ గేమ్ ఇచ్చారు. సో ఇది మహోజాంగ్ గేమ్కు సిమిలర్గా ఉంటుంది. సో ప్లేయర్ వచ్చేసి కార్డ్స్ని ఫ్లిప్ చేస్తారు. సో మ్యాచింగ్ అయితే స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, అప్పుడే గేమ్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో లాజిక్ అనేది సేమ్, అందరికీ అసైన్మెంట్ సేమ్, బట్ స్టైలింగ్ అనేది నేను డిఫరెంట్గా చేశాను అంతే. సో నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత సో యూజర్ ప్లేయర్ అనేది సో మ్యాచ్ కార్డ్స్ అండ్ డిఫరెంట్ కార్డ్స్ చూస్తారు. సో ఇది ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాను. సో నేను ఇప్పుడు ఈ కార్డ్ క్లిక్ చేసా కదా. సో ఇలాంటి కార్డే ఇంకొకటి క్లిక్ చేస్తే 2 మ్యాచ్ అయినట్టు, అప్పుడు స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. సో లేకుంటే స్కోర్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో టైం వచ్చేసి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది గేమ్ స్టార్ట్ అయిన వెంటనే. సో చూపిస్తాను. సో ఈ 2 మ్యాచ్ కాలేదు కాబట్టి ఆటోమేటిక్గా కార్డ్స్ అనేవి ఫ్లిప్ అవుతాయి. సో ఇప్పుడు చూడండి, 2 మ్యాచ్ అయ్యాయి కాబట్టి అలాగే ఉంటాయి. సో అలా అన్నీ కంప్లీట్ చేస్తాను. సో నేను అన్నీ కంప్లీట్ చేస్తున్నాను. మీకు ఫైనల్ ఇంకోటి వచ్చి సక్సెస్ వ్యూ ఉంది, అది చూపిస్తాను. సో అన్ని కార్డ్స్ మ్యాచ్ అయిన తర్వాత ఒక్క నిమిషం కాదు, నెట్వర్క్ స్లో ఉన్నట్టుంది. సో నేను రీలోడ్ చేస్తున్నాను మళ్ళీ. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. సో అన్ని కార్డ్స్ క్లిక్ చేస్తున్నాను. సో అన్ని కార్డ్స్ క్లిక్ అయిన తర్వాత సక్సెస్ వ్యూ చూపిస్తుంది. మనం కన్ఫ్యూజ్ అవుతాం కదా. సో ఏ కార్డ్స్ ఏవనేది నేనే కన్ఫ్యూజ్ అవుతాను ఎక్కడ ఉందని. సో చూడండి, ఇది సక్సెస్. అంటే అన్ని కార్డ్స్ మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే ఇది అనేది యూజర్కి చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి గేమ్ ప్లేస్, స్కోరు, టైం టేకింగ్, ట్రాన్స్ఫర్. సో ఇవన్నీ సో రియాక్ట్ అసైన్మెంట్లో భాగమే. సో ఇది కంప్లీట్ చేసి సబ్మిట్ కూడా చేశాను. సో ఇది వస్తే మార్క్స్ స్కోర్ విషయానికి వస్తే నాకు పేపర్ 1లో వచ్చేసి యావరేజ్ కంటే ఎక్కువే వచ్చాయి. సో ఎక్కడ పోయాయండి, యాప్టిట్యూడ్లో అండ్ పైథాన్ కోడింగ్లో పోయాయి. సో మిగతా ఎంసీక్యూస్ అవన్నీ మంచిగానే వచ్చాయి స్కోరు.
సో ఇప్పుడు పేపర్ 2 కూడా సబ్మిట్ చేశాను. అది వచ్చేసి స్కోర్ అనేది రావాల్సింది. సో ఇది సో ఈ వీడియో సో మీకు ఎందుకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి. సో అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ద బెస్ట్.